హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి। मैं प्रधानमंत्री से हाथ जोड़ के रिक्वेस्ट करूंगी कि ये घटना जो एक 31 ईयर ओल्ड एक मेरिटोरियस स्टूडेंट ఒక స్త్రీని 11 మంది పైశాచికత్వంగా శారీరకమైన సుఖం కోసమని మాట్లాడి శరీరాన్ని లేకుండా చేయగలిగారు అని అంటే ఎగ్జాక్ట్గా ఆమెకు వర్తిస్తున్నాయి కదా। ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటారు, న్యాయం చేయలేరు, ప్రొటెక్షన్స్ అన్నీ ఉన్నాయని అంటారు, నిర్ణయం ఇవ్వలేరు, ఒక హాస్టల్ అంటారు, ఇన్స్టిట్యూషన్ అంటారు, ఎడ్యుకేషన్ అంటారు, సైన్స్ అంటారు, డాక్టర్ అంటారు, ఆవిడకే అక్కడ 11 మంది లోపలికి వస్తుంటే రక్షక కవచంలా ఉండే సెక్యూరిటీ ఏం చేస్తారు? శరీరంలో జరిగిన మార్పులు కనిపెట్టింది ఆ అమ్మ, వాళ్ళ తల్లి। మెడ దగ్గర గాయాలు, ఈ రొమ్ముల పైన ఉన్న గాయాలు, కడుపులో గాయాలు, ఈ కాళ్ళపై ఉన్న గాయాలన్నీ చూసి సంథింగ్ ఏదో జరిగింది ఇక్కడ అని మేము పోస్ట్ మార్టం బయట చేసుకుంటామని వెళ్ళారు వాళ్ళు। కొనడం ఎంతసేపు చెప్పు, ఒకరిని కొనాలన్నా రిపోర్ట్ తేవాలన్నా ఇక్కడ అంతా మేనేజర్ జరిగింది కదా। చేసిన వాడు ప్రిన్సిపల్ లేడు, వాడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, సస్పెండ్ అయ్యాడు, లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు సెక్యూరిటీ సస్పెండ్ అయిపోయాడు, ఎవిడెన్సెస్ సీసీ కెమెరాలు ఉంటాయి, అంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఉండవు మిత్ర, అవన్నీ తీసేశారు। ఇట్లా అన్నీ మూస్తూ 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 వచ్చేసినా కానీ పరమాత్ముడి ఆజ్ఞ మాత్రం వీర్యం అనేది పరమాత్ముడు ఇచ్చింది మన శరీరంలో ఉంటుంది కదా, దాన్ని ముయ్యలేకపోయారు। చూసావా, అక్కడ కలకత్తా ఖాళీ చేసిన నిజం బయటపడింది। అందరు ధర్నాలు చేస్తే వాళ్ళపైన 7,000 మంది గొడవకు వచ్చారు మిత్ర। ఈ 7,000 మంది ఎలా వచ్చారు ఒక మాట ఆలోచించండి మీరు। అసలు ఈ 7,000 మంది ఒక ఆడపిల్లకి న్యాయం చేయడానికి రావాలా, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ మీద దాడికి రావాలా? గరుడ పురాణంలో చిత్రపటంతో మరీ రాసింది, ఆ పురుషుడి అంగాన్ని బలంగా కొట్టేవాళ్ళు, వాళ్ళు బాగా కొట్టినప్పుడు మిగతా 10 మంది నాతో పాటు ఉన్నారు అన్న విషయాన్ని లాగుతలేరు, వాడు ఉరి తీసేసుకోండి అని అంటున్నాడు అని అంటే వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు? కేవలం వైద్యులు మాత్రమే ఈరోజు నిరసనలు దేశవ్యాప్తంగా వ్యక్తపరుస్తున్నారు। దేశంలో ఉన్న కొన్ని కల్చర్స్ ఉన్నాయి మన దగ్గర, బజరంగ్ దళ్ అని, శివసేన అని, ఆ సేనాలు ఈ సేనాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర, ధర్మంగా కొంతమంది కార్యకలాపాలు ఉన్నారు। వీళ్ళందరూ ధర్నాలు చేయట్లేరు ఎందుకు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ రాజేష్। సో ఈ మధ్య కాలంలో కోల్కతా డాక్టర్ ఘటన చూసుకుంటే సో దేశం మొత్తం సెన్సేషనల్ అయింది। అండ్ అంటే మానవ వినాశనానికి ఇవి ఎలాంటి కారణాలు, సంకేతాలు అని చాలామంది అంటున్నారు। సో దీని గురించి అయితే మాట్లాడడానికి మనతో పాటు శివ గురూజీ గారు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం। నమస్కారం గురూజీ గారు। నమస్కారం మిత్ర। కోల్కతా ఘటన మరి మీ వరకు వచ్చింది, మీకు కూడా తెలిసే ఉంటుంది। సో అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటివన్నీ మానవ వినాశనానికి సంకేతాలు అని అంటున్నారు। సో మీరేమంటారు? వాస్తవం, ఇప్పుడు మానవ వినాశనం అనుకునే ముందు మిత్ర, మనము ఒక నార్మల్ లైఫే మాట్లాడతాం। ఒక తల్లిదండ్రి ఆశతోని పంపించి చదివించి ఒక డాక్టర్ కావాలి అన్న ఆలోచనతో పోయింది। అక్కడ జరిగిన తరుణాన్ని కానీ చూస్తే ఒక తెలివితో చేసిన పనే కనబడుతుంది అక్కడ। ఇక్కడ ఒక మనుషుల యొక్క పైశాచికత్వానికి విలువ కనబడుతుంది అక్కడ, అంతేకాని మానవత్వం కానీ ఒక స్త్రీ పైన గౌరవం కానీ అంతకు మించి మన సంస్కృతికి ఉన్న విలువలు కనబడతలేవని మాట్లాడితే, ఒక స్త్రీని 11 మంది పైశాచికత్వంగా శారీరకమైన సుఖం కోసమని మాట్లాడి శరీరాన్ని లేకుండా చేయగలిగారు అని అంటే వారి తల్లిదండ్రులు ఎలాంటి పర్యవేక్షణలో వాళ్ళని పెంచారో తెలుసుకోవాలి మొదట। నేనున్నానులే ఏమైతే ఏంది అన్న డబ్బు పరపతితో మాట్లాడే కొందరు వ్యక్తులకు ఇలాంటి పురుషులే పుడతారు। వాళ్ళు అవతలి వ్యక్తి విలువలు, అవతలి వ్యక్తి ఆకలి, అవతలి వ్యక్తి కుటుంబాల విలువలు తెలియదు మిత్ర। ఇప్పుడు ఒక తల్లి తర్వాత ఒక తండ్రి ఏం చేస్తారు ప్రతిసారి మనం గమనించి చూస్తే, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందకి వెళ్ళి చూద్దాం, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తే కుటుంబంలో అందరు కలిసి తినేవాళ్ళం భోజనం ఎక్కువ శాతంగా। మార్నింగ్ అవర్స్ ఒకవేళ షెడ్యూల్ బిజీ ఉన్నా కూడా ఈవినింగ్ అయితే అందరు ఇంటికి చేరే సమయంలో అందరు కూర్చొని తినేటప్పుడు తల్లిదండ్రులతో పాటు మనము భయంతో తినడమా లేకపోతే ఏదైనా గౌరవంతోనో మాట్లాడి కూడా తినే తరుణం ఉండేది, అంటే కుటుంబం యొక్క నేపథ్యం కనిపించేది అక్కడ।
ఇక్కడ ఇండివిజువాలిటీ అయిపోయింది. అవును. ఎవరికి ఆకలితే వాళ్ళు రెస్టారెంట్లో తింటున్నారు, లేకపోతే ఇంట్లో తింటున్నారు, ఏదో చేసేస్తున్నారు. అంటే ఇక్కడ సెల్ఫ్గా వాళ్ళు మోటివేషన్ వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ మొదట గురుస్థాయిని తీసుకోవాల్సిన తల్లిదండ్రులు కాస్త మేము ఏదైనా చేసినా మిమ్మల్ని కాపాడతామన్న ప్రొటెక్షన్ మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే ఒక గురువు ఒక విద్యార్థి చదువు చెప్పినప్పుడు ఏదో మిస్టేక్ అయింది అని అంటే ఆ టీచరే కొట్టేస్తున్నాం ఇక్కడ మనం. తల్లిదండ్రులు ఇంకా వేరే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్స్ పెడుతున్నాం. అంటే అతి గారాభం అంటారు. గారాభం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అతి గారాభం అనేది కలియుగంలో పిల్లల పైన ప్రభావం చూసి కుటుంబాలని నాశనం చేసేస్తారు అని చెప్పి రాసుంది భగవద్గీతలో. 5 చేదు నిజాలు రాసున్నాయి మిత్ర ఇక్కడ. మీకు 5 చేదు నిజాల సందర్భం కాబట్టి నాకు తెలిసి కల్కట్టా ఆ అమ్మాయి ఎవరైతే మౌమిత ఉన్నదో ఆ అబ్బం శుభం తెలియ ఆ అమాయకురాలి విషయంలో వర్తిస్తుంది. కలియుగంలో 5 సత్యాల గురించి గతంలో కూడా మనం మాట్లాడుకుంటాం మిత్ర. ఫస్ట్ కలియుగం సత్యం అర్జునుడికి చెప్పింది ఏంటంటే, అర్జున కలియుగంలో జరిగేది ఏంటంటే ఒక ఆవు దూడ బాగా ప్రేమతో ముద్దాడుతూ ఉంటుంది ఆవుని. ఆ దూడ ఏం చేస్తుంది, పారిపోతున్నా కూడా దాన్ని పట్టి ముద్దాడుతుంటుంది. ఆ దూడకి ఇబ్బంది అవుతుంది, ఈవిడ అతిగా ముద్దాడుతుంది కదా అని రక్తం వచ్చేలా ముద్దాడుతుంది. కలియుగంలో కూడా ఎంతవరకు లిమిట్ ఉండాలో అంత ఉండకుండా ఎక్కువగా గారాభం చేసేసి ధైర్యాన్ని ఇచ్చేస్తున్నారు. ఏమి చేయలేను, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం అనేది జరగడం వల్ల బిడ్డ నేనేం చేసినా మా అమ్మకి నేనంటే ఇష్టం కాబట్టి భరించగలదు అని. రెండో సత్యం ఏం తెలుసా మిత్ర, 8 బావిలుండి ఒక బావి 9వ బావి నీళ్ళు ఉండవు. 8 బావిలో నీళ్లు పొంగిపోతూ ఉంటాయి, ఈ ఒక్క బావిలో నీళ్ళే ఉండవు, ఎండిపోయి ఉంటుంది. కలియుగంలో కూడా ఎగ్జాక్ట్గా అదే. ఈ 8 మంది కలిసి కొన్ని నీళ్లు పోస్తే ఆ బావి నిండుతుంది కదా 9. అబ్సల్యూట్గా ఎవరి జీవితాలు వాళ్ళ దగ్గర ఉన్నది పొంగిపోయినా కూడా పక్కనున్నవాడిని పట్టించుకోరు. ఇక్కడ జరిగింది రెండో విషయం అది. మూడో విషయాన్ని మాట్లాడితే ఒక ఏనుగు 2 తలలతో కనబడుతుంది. 2 తలలతో కనబడినప్పుడు తండ్రిని అడుగుతే శ్రీకృష్ణుడిని, కలియుగంలో కూడా ఒక మనిషి బయట లోపట 2 విధాలుగా ఉంటాడు అని చెప్తాడు. మళ్ళీ 4వ విషయం చెప్తారు. ఒక వ్యక్తి ఈ 4వ విషయమే ఈ కలకత్తా విషయంలో కొంచెం డీప్గా వెళ్ళొచ్చు మిత్ర. ఇంకో వ్యక్తి ఏం చెప్తాడు, అక్కడ కూర్చొని ఈ చేతికి గాయం అవుతుంది మిత్ర, కూర్చుంటాడు ఒక దగ్గరే, రక్తం పోతూ ఉంటే పాండవులలో ఒక వ్యక్తి వచ్చి, ఎందుకు నాయన రక్తం కారుతున్నప్పుడు నీవు దేవుడిని పిలవాలి కదా, లేదా నువ్వు గాయానికి ఏదైనా మందు పెట్టాలి కదా, ఏదైనా కట్టాలి కదా అని అంటే ఆయన గారు ఏం చేస్తారు తెలుసా, దేవుడికి తెలియదా నాకు దెబ్బ తగిలించేటప్పుడు తగిలియకూడదని, దేవుడికి అన్నీ తెలిసినప్పుడు నాకు ఎందుకు దెబ్బ తగిలింది అని అంటాడు. కానీ ఈయన పొరపాటు తెలుసుకోడు అనేసి ఆ నొప్పి భరించడానికి ఏం చేస్తావు, చాలా గాయమై రక్తం పోతుంది అని అంటే ఆ పక్కనే ఉన్న మద్యాన్ని సేకరిస్తాడు. అంటే మద్యం ఒకప్పుడు కూడా ఉండేది మన దగ్గర, అంటే చెట్టులో నుంచి ఆకుల్లో నుంచి కూడా మత్తులు తీసేవాళ్ళుగా, అది స్వీకరించేసి ఈ నొప్పి భరించడానికి ఈయనకి కళ్ళు మూసుకుంటాడు, అంటే ఆ మద్యం మత్తులో. ఇప్పుడు జరిగింది కూడా అదే ఒక విషయం. ఇంకో 5వ విషయం ఏంటంటే మిత్ర, ఈ కలియుగంలో చూయించుకొని మాట్లాడితే ఒక గద్ద అంటే ఒక పావురం ఏం చేస్తుంది, పైకి ఎగురుతూ ఉంటుంది, అది కింద వ్యక్తుల మీదకి వచ్చి పడుతుంది. అబ్బం శుభం తెలియని ఒక చిన్న కోడి పిల్లని ఎత్తకపోతుంది కదా మిత్ర. కలియుగంలో కూడా అమాయకులని మోసం చేస్తున్నారు, మేము గొప్పవాళ్ళం అని చెప్పిన వాళ్ళు ఇదే కదా. ఒక అమ్మాయికి న్యాయం ఎందుకు జరుగుతలేదంటే ఈ 5 ఎగ్జాక్ట్గా ఆమెకు వర్తిస్తున్నాయి కదా. ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారంటారు, న్యాయం చేయలేరు. ప్రొటెక్షన్స్ అన్ని ఉన్నాయని అంటారు, నిర్ణయం ఇవ్వలేరు. ఒక హాస్టల్ అంటారు, ఇన్స్టిట్యూషన్ అంటారు, ఎడ్యుకేషన్ అంటారు, సైన్స్ అంటారు, డాక్టర్ అంటారు. ఆవిడకే అక్కడ 11 మంది లోపలికి వస్తుంటే రక్షక కవచంలా ఉండే సెక్యూరిటీ ఏం చేశారు, రక్షకులే లేరు అక్కడ. తర్వాత ఈ ప్రిన్సిపాలే మహానీయుడు ఏం చేశాడు, ఆ అమ్మాయి విషయంలో వాళ్ళ జూనియర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయించి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, కొంచెం మెంటల్ ఒక డిజార్డర్ అంటే ఒక మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతుందని చెప్తే ఆ తల్లిదండ్రులు వచ్చేసి అవునా అని చెప్పి చూసినప్పుడు శరీరంలో జరిగిన మార్పులు కనిపెట్టింది ఆ అమ్మ వాళ్ళ తల్లి. మెడ దగ్గర గాయాలు, ఈ రొమ్ముల పైన ఉన్న గాయాలు, కడుపులో గాయాలు, ఈ కాళ్ళపై ఉన్న గాయాలన్నీ చూసి సంథింగ్ ఏదో జరిగింది ఇక్కడ అని మేము పోస్ట్ మార్టం బయట చేసుకుంటామని వెళ్ళారు వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని. ఈ శరీరం అంతా నిర్ణయం తీసి డాక్టర్ చెప్పినది ఏంటంటే మిత్ర, పైన అన్నీ యావరేజ్గా డిస్కషన్, కానీ శరీరం లోపట యుటరస్లో అంటే ఈ యోనిలో ఆ స్త్రీకి కడుపులో ముఖ్యంగా 150 ml వీర్యం ఉంది. 150 ml వీర్యం అంటే అబ్సల్యూట్గా 10 మంది శారీరకంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారనేది అర్థం. ఇంకా అంతే. ఒక వ్యక్తి ఒకసారి శారీరకంగా ఒక స్త్రీతో కలిసినప్పుడు
1.5 ml అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఎజాక్యులేషన్ అంటే సెక్స్ చేసినప్పుడు వచ్చేది 1.5 ml అనుకున్నాం ఇతర. అక్కడ ఆయన్ని చెప్పేస్తున్నాడు కదా ఈ విధంగా ఉంది అని చెప్పేసి వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ కదా, అక్కడ నిజం బయటపడ్డది. లేకపోతే వీళ్ళు కూడా సొసైటీ అని చెప్పేవాళ్ళు ఆ డాక్టర్లు కూడా. కొనడం ఎంతసేపు చెప్పు, ఒకరిని కొనాలన్నా రిపోర్ట్ తేవాలన్నా ఇక్కడ అంతా మేనేజర్ జరిగింది కదా. చేసిన వాడు ప్రిన్సిపల్ లేడు, వాడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, సస్పెండ్ అయ్యాడు. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు సెక్యూరిటీ సస్పెండ్ అయిపోయాడు. ఎవిడెన్సెస్ సీసీ కెమెరాలు ఉంటాయి, అంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఉండవు మిత్ర, అవన్నీ తీసేశారు. ఇట్లా అన్ని మూస్తూ వచ్చేసినా కానీ పరమాత్ముడి ఆజ్ఞ మాత్రం వీర్యం అనేది పరమాత్ముడు ఇచ్చింది మన శరీరంలో ఉంటుంది కదా, దాన్ని ముయ్యలేకపోయారు. చూసావా, అక్కడ కలకత్తా ఖాళీ చేసిన నిజం బయటపడింది. అంటే ఆమె స్కెచ్ ఒక అబ్బం శుభం తెలియని ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి ఆ విషయం వచ్చిన తర్వాత ఇంత పెద్ద విషయం అయినప్పుడు అందరు కలిసి ఏం చేశారు, అక్కడ ధర్నాలు కూడా చేశారు వాళ్ళు పిల్లలు లోపల. ఈ విషయం సోషల్ మీడియాలోకి రాకముందు విషయం ఇదంతా. అందరు ధర్నాలు చేస్తే వాళ్ళపైన 7,000 మంది గొడవకు వచ్చారు మిత్ర. ఈ 7,000 మంది ఎలా వచ్చారు ఒక మాట ఆలోచించండి మీరు. అసలు ఈ 7,000 మంది ఒక ఆడపిల్లకి న్యాయం చేయడానికి రావాలా, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ మీద దాడికి రావాలా? ఇన్స్టిట్యూషన్ మీద దాడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? 7,000 మందిని పంపించగలిగారంటే అందులో ఎంతెంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని అర్థం. అలా వచ్చినప్పుడు ఈ ప్రిన్సిపల్ ఏమంటాడంటే రినోవేషన్లో ఉంది హాస్టల్ అంటున్నాడు. చూసారా అబద్ధం ఎలా ఉంది. ఇలాంటి విషయాలు జరుగుతున్న ఈ తరుణంలో న్యాయం అనేది జరగకుండా 10 రోజుల నుంచి నిందితులను ఇంకా మనం ముందుకు తీసుకురాకుండా శిక్షలు అమలు చేయకుండా అభం శుభం తెలియని ఆ బిడ్డని మనం కోల్పోతే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి? కూటి కోసమే ఇంట్లో ఉన్న పరిస్థితుల కోసం బయటికి వెళ్ళేసి పొద్దున్నెళ్ళి రాత్రికి వచ్చే ఆడవాళ్ళు ఏ విధంగా ధైర్యంగా బయటికి వెళ్ళాలి? భర్తలు పనికి వెళ్తే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి? ఇక విదేశాలలో ఉండి ఇక్కడ ఆడవాళ్ళు ఉండేసి ఇప్పుడు పొద్దంతా అయితే ఒక ఆడదాని పక్కన అయితే అమ్మా నాన్నలు ఉండలేరుగా మిత్ర. ఏదో పని పడుతుంది, మార్కెట్కి పోతారు, ఏదో పడతారు కదా. ఇలా సెక్యూరిటీ ఎలా ధైర్యం తెచ్చుకోవాలి? చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు, కొంత పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మా నాన్నలు స్కూల్కి ఒంటరిగా పంపించాలి అని అంటే పంపించిన దగ్గరే ప్రమాదాలు జరిగితే ఇక్కడ మరి ఎక్కడ సెక్యూరిటీ వస్తుంది మిత్ర? మరి వీళ్ళకి శిక్షలు వేస్తే కదా మనకి యూత్కి ఈ యువతకి భయం రావాలంటే శిక్షలు వేయట్లేరు ఇక్కడ. అంటే ఇక్కడ అదర్ కంట్రీల్లో చూసుకుంటే కొన్ని అరబ్ కంట్రీలు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు 24 hours గడవక ముందే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని బహిరంగంగా శిక్షిస్తారు. సో చాలా వీడియోస్ చూసాం, చాలా దగ్గర మనం విన్నాం. బట్ ఇండియా వరకు వచ్చేసరికి వాళ్ళని పట్టుకోవడానికే ఒక 10 రోజులు 20 రోజులు పడుతుంది. తర్వాత ఈ అంటే మనకున్న సెక్షన్స్ ప్రకారం ఆయన హ్యాపీగానే తిరుగుతున్నారు. రిమైండ్ అంటాడు, రిమైండ్ నుంచి మళ్ళీ క్షమాభిక్షాన్ని బెయిల్ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది జరుగుతుంది యాక్చువల్లీ తరుణం. అలా తరుణం జరగకుండా ఉండడానికి మన దగ్గర మిత్ర ఒక శాసనాన్ని రాయట్లేరు ఎవరు కూడా. మన దగ్గర పురాణాలు ఉన్నాయి కదా, మన పురాణాల్లో శిక్షలు ఏ విధంగా వేయాలని కూడా ఉన్నాయి. 18 పురాణాలు ఉన్నాయి, అందులో గరుడ పురాణం కూడా ఒకటి కదా మిత్ర. ఇప్పుడు గరుడ పురాణంలో శిక్షలు ఎలా వేయాలో రాసింది. ఒక వ్యక్తి ఒక స్త్రీని ఎక్కడైతే ఆ విధమైన సుఖాన్ని పొందాలి అని శారీరకంగా ఇబ్బంది పెడతాడో ఈ పురుషుడి యొక్క స్థితిగతులని ఆ పురుషుడి అంగం మీద కొట్టేవాళ్ళు. గరుడ పురాణంలో చిత్రపటంతో మరీ రాసింది. ఆ పురుషుడి అంగాన్ని బలంగా కొట్టేవాళ్ళు. వాళ్ళు బాగా కొట్టినప్పుడు మిగతా శరీర భాగాలు ఈ స్త్రీవి ఇబ్బంది అయినాయి కదా, అలా మిగతా 5-6 మంది కలిసి ఈ 4 చేతులలో 4 సూదులు పెట్టుకుంటారు, పెద్ద పెద్దగా ఉండేటి. పెట్టుకొని శరీరం అంతా పొడుస్తారు. పొడిస్తే ఇక్కడ పొడవడం ఒకసారి 8 పోట్లు దిగుతాయి ఇలాగా. ఎక్కడైనా శరీరం మొత్తంలో దిగుతూ ఉంటే అక్కడ కొట్టే దెబ్బ మాత్రం ఆపరు, కొడుతూనే ఉంటారు దాన్ని. ఎందుకంటే వీడు చేసింది కూడా అలానే కదా ఆ స్త్రీ విషయంలో. అలా చేసినప్పుడు వాడి చేతులు కాళ్ళు 2 కట్టేసి పెడతారు. మరణం అనేది వానంతల వాడు ఏమన్నా చేసుకొని సావకూడదు అని. అలా చేసిన వాళ్ళు మన దగ్గర రాసి ఉన్నాయి మిత్ర. అలాంటి తాళపత్రాలు ఇంకా భద్రంగా ఉన్నాయి మన దగ్గర. ఆల్రెడీ రాసిన పుస్తకమే కదా, మరి అదే అప్రూవల్ ఎందుకు చేయట్లేము ఇక్కడ మనం? చేసి 100 మందికి 10 మందికి ఇట్లా అన్యాయం జరిగిన దగ్గర చేసి అది ఇండియా మొత్తం తెలిసేలా చేస్తే ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు గగ్గురు పుడుతుంది కదా, భయం అవుతుంది కదా. మన దగ్గర ఉన్న పురాణాలే కదా ఇవి. మనల్ని చూసి భారతదేశాన్ని చూసి వేరే వాళ్ళు ఎంతో డెవలప్ అవుతుంది అనుకుంటే ఇక్కడ మన దగ్గరనే పుట్టి దేవుళ్ళందరూ ఉన్న ఒక గర్భగుడి లాంటి భారతదేశంలోనే ఇలాంటి అరాచకం జరిగితే ఇంకా ఏమి గుణపాఠాన్ని మనం వేరే వాళ్ళకి ఇచ్చినట్టు? సో వీఆర్ ఫెయిల్డ్ కదా. కల్చర్ గురించి చెప్పడం కాదు ఇక్కడ పాటిస్తలేం మనం. ఇలాంటి విషయాలలో ఆల్రెడీ ఒక పేపర్ ఉంది మన దగ్గర, అప్రూవ్డ్ అయిన పేపర్, దాన్ని బెంచ్ ఎక్కించలేకపోతున్నాం. చూసావా మిత్ర? దీనికి అర్థం ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ పెద్ద వాళ్ళు అయి ఉన్నారని. తర్వాత డబ్బు గురించి డబ్బులున్న వాళ్ళే వీళ్ళంతా. ఆయన గారు ఏమంటున్నారు,
ఉరి తీయండి అంటున్నాడు. ఉరి తీయండి అనడానికి గల ముఖ్యమైన కారణం ఏం తెలుసా మిత్ర? ఉరి మన దగ్గర ఇమీడియట్లీ తీసేస్తే వాడు ఆ మాట అన్నాడు. మన దగ్గర ఏమవుతుందంటే ఈయన ఒళ్ళు ఉన్న అన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు, యూరినరీ టెస్ట్, మెడికల్గా ఉన్న అన్ని టెస్టులు చేయడానికి 3 నెలలు చేస్తారు కదా. ఈ 3 నెలల్లో ఇంక అందరూ మర్చిపోతారు కదా. అప్పుడు ఆయన గారికి ఏదో విధంగా ఏదో చేసేసో క్షణిక నిర్ణయాలు, క్షమాభిక్షలు, అది ఇది అని చెప్పేసి వీడ మన డివోర్స్ తీసుకొని మన పేరు బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఇది ఆయన తెలివితేటలతో అంటున్న మాట. 10 మంది నాతో పాటు ఉన్నారు అన్న విషయాన్ని లాగుతలేరు, వాడు ఉరి తీసేసుకోండి అని అంటున్నాడు. అని అంటే వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు? ప్రాణం మీద ఆశ ఉన్నది కాబట్టి అంటున్నాడు వాడు. ఉరి తీసుకోండి అంటే నన్ను జైలు వేస్తారు, జైలు వేస్తే నన్ను ఎవరో ఒకరు బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు కోట్ల ట్రాన్స్ఫర్ జరిగిండొచ్చుగా, డబ్బుల పరపతి చూయించొచ్చుండగా, వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క శ్రీమంతులు కాబట్టి మేము చూయించొచ్చుండు కదా. ఇలా ఉండొచ్చు కదా. ఒక వ్యక్తి ఆలోచన 10 మందిని తీసుకొచ్చే స్థితిగతికి తీసుకొచ్చినప్పుడు న్యాయాన్ని నిర్ణయించడానికి 10 రోజులు చేస్తే వేరే వాళ్ళకి ఏం ధైర్యం ఇస్తాం? మీరు బాగా కొంచెం డీప్గా వెళ్తే మిత్రమా, ఇక్కడ కేవలం వైద్యులు మాత్రమే ఈరోజు నిరసనలు దేశవ్యాప్తంగా వ్యక్తపరుస్తున్నారు. ఒక పెద్ద షాప్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే వేరే ఈ మన దేశంలో ఉన్న కొన్ని కల్చర్స్ ఉన్నాయి మన దగ్గర. బజరంగ్ దళ్ అని, శివసేన అని, ఆ సేనాలు ఈ సేనాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర. ధర్మంగా కొంతమంది కార్యకలాపాలు ఉన్నారు. వీళ్ళందరూ ధర్నాలు చేయట్లేరు ఎందుకు? వేరే కాలేజెస్లో ఉన్న వాళ్ళు ధర్నాలు ఎందుకు చేయట్లేరు? సాఫ్ట్వేర్స్ అందరు ఎందుకు ధర్నాలు చేయట్లేరు? ఒక ముస్లిమ్స్ ధర్నా ఎందుకు చేయట్లేడు? ఒక క్రిస్టియన్ వ్యక్తి వచ్చి ధర్నాలు ఎందుకు చేయట్లేడు? ఎందుకు చేయట్లేడు ఇక్కడ అని అంటే, ఎవరికి నొప్పి అయితే వాడే భరిస్తున్నాడు ఇక్కడ. రేపటి రోజు నీ ఇంట్లో జరుగుతూ కూడా వీళ్ళందరూ సైలెంటే ఉంటారుగా. మరి నీ ఇంట్లో ఆడపిల్ల ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, అమ్మ ఉంది, భార్య ఉంది, అందరూ ఉన్నారుగా. మరి నీ కుటుంబంలో జరగక ముందుకు వేరే కుటుంబం కూడా నా కుటుంబం అనుకుంటే కదా నిన్ను నువ్వు కాపాడుకున్న వాడు అవుతావు. ఈరోజు మనందరం కలం కట్టాలి, బయలుదేరాలి, అడగాలి, చెయ్యాలంటే ఈ నిర్ణయాలు ఇచ్చేది ఎవరు మిత్ర? ఎవరిది వాళ్ళు చూసుకోవడం వల్ల ఇలాంటి అక్కడక్కడ జరుగుతుంటే దానివల్ల యావత్ భారతదేశం ఒక కదిలిపోయినట్టు అయిపోతుంది కదా. అందరం బయలుదేరాలి, మహాయాగం చేయాలి, మేము ఈ యాగాన్ని ఆపము, మీరు న్యాయం ఇచ్చేంత వరకు అని ఆపాలి. అలా ఇంతమంది చేస్తున్నారు మిత్ర. ఈరోజు ఎన్ని గుడుల దగ్గర ఈరోజు యాగం జరుగుతుంది చెప్పండి, అక్కడ న్యాయం కావాలని. ఇక్కడ వర్షాలు రావాలని యాగం చేస్తాము, వర్షాలు వస్తే మనం కడుపు నిండా తింటామని. ఇక్కడ బ్యాంకు లోన్ రావాలని కొబ్బరికాయలు కొట్టేస్తాము, మనకు వస్తే మనం బాగుపడతామని. ఇంకేదో పంట పొలాలు పండాలని యాగాలు చేస్తాం, దానివల్ల మనం ఇలాంటి చేసిన వల్లము ఒక స్త్రీకి, అంటే ముఖ్యంగా మన భారతదేశ స్త్రీకి న్యాయం జరగాలి. దానికి శిక్షలు ఎందుకు అమలు చేయట్లేరు అని చెప్పేసి, ఎందుకు యాగాలు కావట్లేదు, హోమాలు ఎందుకు కావట్లేదు? ఈ పెద్ద గుడుల దగ్గర ఉంటారుగా పీఠాధిపతులు, ధర్మకర్తలు, సాధువులు, పురోహితులు, వీళ్ళందరూ ఎక్కడ పోయారు మిత్ర? మరి బయటికి ఎందుకు వెళ్ళట్లేరు? ఇలా అందరం కలిసి బయటకు వచ్చేసి ఒక 4 రోజులు చేస్తే న్యాయం జరగదంటారా? ఖచ్చితంగా జరుగుతుంది కదా. అలా ఎందుకు జరుగుతలేదు? వెళ్దాం పదండి సుప్రీంకోర్టుకి, వెళ్దాం పదండి హైకోర్టుకి, ఒక పేపర్ పట్టుకొని అందరం మాకు ఈ న్యాయం కావాలి, పురాణాలలో రాసుల శిక్షలను అమలు చేయండి, ఆడపిల్లపై పైశాచికత్వం చేసిన వాడిని అని చెప్పేస్తే నెక్స్ట్ జనరేషన్స్కి మనం మంచి గుణపాఠాన్ని ఇచ్చిన వల్ల అవుతాం కదా. అలా చేయట్లేదు. ఇక్కడ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం ఇక్కడే మాట్లాడుకోవడం ఉంటే ఆ విషయంలో న్యాయం జరగడానికని ఆ తల్లిదండ్రులు ఎంత మనోవేదన పడుతుండొచ్చు, ఆ బిడ్డ ఎంత బాధపడి కాలం చేసి ఉండొచ్చు. ఇలా కొన్ని వివరణ డీప్గా తీసుకెళ్తలేం మనం ఇక్కడ. కాబట్టి ఏంటంటే మిత్ర, సాధువు లక్షణంగా మనం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కదిలితేనే న్యాయం జరుగుతుంది. అక్కడ 4 సంవత్సరాల క్రితం వెటర్నిటీ షాద్నగర్ ఆ రూట్లో అమ్మది జరిగినప్పుడు, దిశానిర్దేశం జరిగినప్పుడు అమ్మ మిత్ర కరెక్ట్గా 15 రోజులకు 20 రోజులకు ఏదో జరిగి వాళ్ళకి ఎన్కౌంటర్ ఏదో చేసేసి శిక్షలు అయిపోయినాయి. తర్వాత అందరూ దేశవ్యాప్తంగా హర్షాన్ని వ్యక్తపరిచి ఎంతో ఆనందంగా ఉన్నారు, మర్చిపోయారు. ఇప్పుడు ఇది మర్చిపోయే ఇన్సిడెంట్లా ఉందా మిత్ర? అసలు అన్ఎడ్యుకేటెడ్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు తేవట్లేరు? వాళ్ళు సరే నిందితులు అయితే దొరకలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దొరకలేరా మిత్ర? ఓ మాట మనం ఆలోచించుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి నిలబెట్టాలి కదా సొసైటీలో అడగడానికి. క్వశ్చన్ చేసాం మనం. అప్పుడు వాళ్ళ అమ్మని, అమ్మ నీ పైట లాగేసేసి ఒక క్వశ్చన్ అడుగుతా నిన్ను, నువ్వు చెప్పుతావా అంటే చెప్పుతుందా ఆవిడ? ప్రశ్న. శరీరం మీద బట్టలన్నీ లాగేసేసి ఆడపిల్లని 11 మంది వైశాచికత్వంగా అనుభవించినప్పుడు, చంపేసినప్పుడు ఎంత బాధ అయ్యుండొచ్చని వాళ్ళమ్మ పైట పట్టుకుంటే వీడు ఉరి తీయాలా అంటే అప్పుడు అంటాడు ఉరి తీయొద్దు అని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ సెక్యూర్ ప్లేస్లో ఉండేసరికి వీడు ఊరైనా తీసుకో ఇంకేమైనా చేసుకో అంటున్నాడు. ఒక స్త్రీ వాళ్ళ ఇంట్లో జరిగితే ఎంత రియాక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియకపోతే ఇలాంటి వాడు మళ్ళీ ఇంకోడు పుడుతూనే ఉంటాడు కదా. ఇలాంటి అమాయకులు చస్తూనే ఉంటారు కదా. ఈ దిశ కేసు, నిర్భయ కేసు, ఈ కేసులు ఏమీ కూడా అంటే చాలా పెద్ద కేసులే కానీ దానికంటూ ఒక రెస్ట్రిక్షన్స్ వచ్చేసింది, అంటే వచ్చింది. అంటే
పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే అందరూ కూడా తనకి కన్వీనియంట్గా ఉంటే అంటే క్లియర్ చేశారు. బట్ ఈ కేసు అనేసరికి ఎవరికి అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుంది. జరగకపోవడంలో ముఖ్యమైన కారణం ఏంటంటే అధికారం చేతుల్లో ఉన్న వాళ్ళే చేయకపోవడం వల్ల. ఈ దిశానిర్దేశం తీసుకున్న ఆ కేసులు ఏదైతే ఉందో మిత్ర, ఇక్కడ మన దగ్గర స్పందన బలంగా ఇచ్చేసారు అధికారులు. అక్కడ మరి అధికారులు స్పందన ఇవ్వకపోతే కిందున్న అధికారులలో కారణ జన్మలు ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా పోయి పొడి చేస్తారు, ఒక్కొక్కరిని చంపేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఆగిపోయి ఉన్నాయి. పై నుంచి కమాండింగ్ నుంచి, హై కమాండ్ నుంచి వచ్చిన ప్రెషర్తోని డ్యూటీ కోసం ఇక ఏం చేయలేక తప్పదు కదా. వాళ్ళ దగ్గర కూడా రక్తం మరుగుతుండొచ్చు, కోపాలు వస్తుండొచ్చు. ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన గారిని ఏమి రిస్ట్రిక్షన్స్ ఏంది, ఈయన గారు ఎక్కడ పోతారు? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసిపోతేనేమో వాని కుటుంబాన్ని నరకయాతన పెడతారు. ఎవరికైనా ప్రాణభయం ఉండిపోయింది కదా. అలా అధిష్టానాన్ని నిర్ణయించుకున్న వాళ్ళు చేసే పరీక్షలోనే గెలుస్తారు, కానీ ఎవరు పడితే వాళ్ళు నిర్ణయం ఇచ్చేస్తే కాదు ఇక్కడ. అలాంటప్పుడు అధిష్టానంలో ఉన్న ఒక వ్యక్తిలో మమతా బెనర్జీ అక్కడ సీఎం మిత్ర, ఆవిడ చేయలేని అనుకున్నప్పుడు నిందితులను వదిలిపెట్టేసేయాలి కదా, ప్రజలే సమాధానాలు ఇచ్చుకుంటారు కదా. అలానన్నా చేయాలి కనీసం. పైశాచికత్వంగా ఆవిడ నిర్ణయం ఇచ్చేసిందనే గెలుస్తుంది. ఒక్కసారి చూడు మిత్ర, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిన తర్వాత న్యాయం జరగలేని ఒక స్త్రీ ఇప్పుడు ఆ సీటులో పుణ్యాన్ని సంపాదిస్తారా మీరు ఆలోచించండి. ఒకవేళ ఆమె ఏదైనా సంతకం పెట్టింది అనుకోండి, వీళ్ళకి కౌంటర్ ఇచ్చేసేయండి, ఎన్కౌంటర్ చేయండి, వీళ్ళని చంపేయండి, లేకపోతే వీళ్ళని కాల్ చేయండి అని ఏదైనా రాసింది అనుకో, ఒకటి ఖచ్చితంగా సిగ్నేచర్ పెడతారు కదా. అలా సిగ్నేచర్ పెట్టి ఆవిడ కాలం చేసినా ఆవిడ పుణ్యవతి అయిపోతుంది మిత్ర. ఓ ఇందిరాగాంధీ తర్వాత ఈ పెద్దల్లో ఉన్నాయి చిత్రపటాలు, ఆ రేంజ్ 5 రేంజ్ అయిపోతుంది ఆవిడది. అవునా కదా? ఇప్పుడు ఆవిడ పాపాన్ని మూటగట్టుకుంటుంది, పుణ్యాన్ని కాదు. సిగ్నేచర్ పెట్టో లేకపోతే నువ్వు మాట ఇవ్వాల్సిన పవర్లో ఉన్న నీవే ఇవ్వలేకపోతే మరి కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే, అవతల వ్యక్తి ఎంత బలమైన వాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ చేసిన వాళ్ళు ఎంత పరపతి, ఎంత డబ్బు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలా పోతున్నారు అనేది చూపిస్తుంది ఆవిడ. ఆవిడకి అంత ధైర్యం లేకపోతే సామాన్యమైన ప్రజలు ఎలా ముందుకెళ్తారు మిత్ర? కాబట్టి ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన అందరం చేతులు కట్టి ఈరోజు నిర్ణయం మాకు కావాలి, ఈ సమయానికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాలు దాటి పైకి వెళ్తేనే నిర్ణయం జరుగుతుంది. లేకపోతే ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది ఈ రోజుల్లో అమాయకులు బయట తిరుగుతున్నారు, వాళ్ళకి న్యాయమే జరుగుతలేదు కదా. మీరే ఆలోచించండి. మనందరం బయటకు వెళ్ళాలిగా మిత్ర, మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్తేనే న్యాయం జరిగేది. తీసుకెళ్దాం, గరుడ పురాణంలో ఏ విధంగా ఉంది శిక్షలు చేసేది, ఆ శిక్షలను అమలు చేయండి అని చెప్పాలి. అలా ఒక 10 మందికి శిక్షలు నిజంగా చేసిన వాడికే పడుతుంది, అందరికీ పడుతుందా మిత్ర? పడదు కదా. అలా చేసిన వాడి ప్రాణం ఉంటేంది పోతేంది. ఈ భూమండలంలో ఎందరిదో నీళ్ళదే పోయింది ప్రాణాలు, నీచులది పోతే పుణ్యం కదా. అలా చేస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది కదా. అది ఇప్పుడు చెయ్యాలి మనం. సమయం ఏర్పడింది, సమయం వచ్చింది. రాముడి రాజ్యాన్ని కట్టుకున్నాం కదా అని రామరాజ్యాన్ని తెచ్చుకోలేదు మిత్ర. ఆ రోజు కూడా చెప్పి వెళ్ళాం చాలామందికి, రామరాజ్యం వచ్చింది అని అంటే రామరాజ్యం ఇంకా రాలే, ముందుంది అని చెప్పాను నేను. అంటే ఇప్పుడు చూసిన దాన్ని బట్టి యావత్ భారతదేశం మీద ఏం నవ్వుతారో తెలుసా మిత్ర? అయోధ్యలో రామమందిరం కట్టిరంట, అది ఏం విలువ ఉంది, మన సంస్కృతి వాళ్ళ సంస్కృతి ఎలా తేడా ఉంది చూడనుకుంటారు. మన తప్పే కదా. కళ్ళు లేనివాడు ఆయన అయోధ్యలో ఒక రామ మందిరం గురించి రామసీత ఎక్కడుందో అని ఒక రుజువు చెప్పిండు. ఆ తర్వాతే మనం గెలిచాము కోర్టులో. ఇక్కడ గరుడ పురాణం ఉందిగా మిత్ర రాసి రుజువుగా, వీళ్ళకి ఈ శిక్షలు వేయాలని. మరి ఇది ఎందుకు మనం పట్టించుకోవట్లేదు? కళ్ళు లేనివాడు చెప్పే మనకి లోకం మొత్తం కళ్ళు తెరిపించాడు. కళ్ళు పెట్టి చదివిన రుజువులు ఉన్నాయి, దాన్ని అమలు చేయండి అంటే మన దగ్గర కళ్ళు లేవు. ఇక్కడ ఎక్కడి న్యాయం మిత్ర? ఇది ఒక ఆడపిల్లకు జరగలేదు, ఇక్కడ భారత మాతకి జరిగిన అవమానం. ఈరోజు కడదాము రక్షాబంధన, అమ్మకి వెళ్ళి అందరం, అమ్మ మాకు రాఖీ కట్టు, మేమందరం నీకు రక్షగా ఉంటామని. కడతలేముగా రక్షణ? మాటిస్తున్నామా? 500 ఇస్తున్నామా? పోతున్నామా? ఇదే అయింది. కానీ ఈరోజు ఈ రాఖీ పౌర్ణమి రోజు శబదం ఎందుకు చేయట్లేము మనందరం? ఏ పెద్ద వాళ్ళు వచ్చి ఈరోజు భారతమాతకి అమ్మ మేమున్నాం అని రాఖీలు పెట్టారు అక్కడ, అడగండి చేశారా ఎవరన్నా? ఒక్క వ్యక్తి చేయలేడు మిత్ర. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళ కుటుంబాలను చూసుకుంటున్నారు. అక్కడ జరిగిన కుటుంబం న్యాయం జరగాలి అని అంటే ఇక్కడ నీ కుటుంబంలో నుంచి రియాక్షన్ మొదలైతేనే అందరూ మొదలవుతారు. ఇప్పుడు అందరం కదలాలి, మనం ఒక దగ్గరికి వెళ్ళి అడగాలి. అడిగే వాళ్ళే లేరు మిత్ర. వైద్యులే అడుగుతున్నారు, ఆ వైద్యులే ఆన్సర్లు ఇచ్చుకుంటున్నారు. అంతేగాని ఒక కూలీ చేసేవాడు, బట్టలు అమ్మేవాడు, ఒక జ్యువెలరీ షాప్స్ నడిపించేవాళ్ళు, మార్వాడి వాళ్ళే, ముస్లిమ్సే, క్రిస్టియన్సే మన దగ్గర ఇంతమంది ఉన్నారుగా, మరి ఎందుకు వస్తలేరు? అక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు సీఎంఏ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదంటే అలాంటి వాళ్ళని సామాన్యులు ఎందుకు తీసుకుంటారండి? అలాంటి వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాలి? మరి అలాంటప్పుడు గద్దె దింపే అధికారం మన చేతిలో ఉంది. సామాన్యులు కూడా ఇప్పుడు అసలు పలుకుబడి ఇది ఉంది కాబట్టి వాళ్ళు కూడా భయపడుతున్నారు కదా మిత్ర.
వాళ్ళని భయపడిచ్చే అస్త్రం మన దగ్గర ఉంది కదా, అందుకే అందరం కదలాలంటున్నా కదా. ఒక్కళ్ళని మీరు అన్నట్టుగా 10 మందిని మనం వెళ్తే 100 మంది వెళ్తే కాలం చేస్తుండొచ్చు, భయపడిపిస్తుండొచ్చు, ఇంకేదో చేస్తుండొచ్చు. కానీ 100 మంది వెళ్తే వాళ్ళు అయితే న్యాయంకి నిర్ణయం ఇయ్యక తప్పదు కదా మిత్ర. నేను అంటుంది అది. ఈరోజు డాక్టర్లు చేస్తున్న పరిస్థితి అదే. పలుకుబడి ఉన్న వాళ్ళ చేతిలో వీళ్ళు ఏం పలకలేకపోతున్నారు. అదే అందరం కలిసిపోతే మన పలుకుబడి ఎక్కువవుతుంది, వాళ్ళ పలుకుబడి తగ్గుతుంది కదా మిత్ర. మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్ వచ్చి కలకత్తా మాత్రమే, ఇంకా మిగతా ఎన్నో రాష్ట్రాలకి మనం ఎంతమంది లేము మిత్ర. 140 కోట్లలో మమతా బెనర్జీ ఒక ఆమె పక్కనే పెడితే 139 కోట్ల 99 లక్షల మంది ఉన్నాం మనం ఇక్కడ. మన న్యాయం మాట్లాడాలి అంటున్నాం. అంటే ఇక్కడ బరువు పెరుగుతున్నా కొద్దీ అవతల వ్యక్తి భయం పెరుగుతుంది. మీరు అన్నట్టుగా తక్కువ మంది వెళ్తే ఎక్కువ భయం, ఎక్కువ మంది వెళ్తే న్యాయం జరగక తప్పదు కదా. అందరం రాసి ఆ పేపర్ ఇస్తే అప్రూవల్ రాదంటారా? ఓపెన్ గా చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద వాళ్ళందరూ ఉండడం వల్ల వీళ్ళు ఆన్సర్ తీసుకోలేకపోతున్నారు అని అంటే నేనేమన్నా ఆన్సర్ తీసుకోలేకపోతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. నిర్ణయం తీసుకోలేకపోతున్నాం, వీఆర్ వెరీ హ్యాపీ. ఒక పేపర్ గరుడ పురాణం తెప్పించి సాధకులను తెప్పించి ఆడ పేపర్ ముంగడ పెట్టండి కదా, ఆల్రెడీ ఈ ప్రూఫ్ ఉంది మన దగ్గర, మేము అదే పాటిస్తున్నామని చెప్పే ఉంటున్నాం మిత్ర. నువ్వు కొత్తది రాయడానికి నీకు అతను అయితలేదు కదా, భయమో లేకపోతే పలుకుబడో పరపతి అడ్డుపడుతుంది కదా. ఆల్రెడీ ఉన్న పురాణాన్ని వేసేసేయండి ముందు అంటున్నా. పురాణం మీద అబద్ధం వేసేసి న్యాయాన్ని గెలిపించేద్దాం మనం. ఆ అబద్ధం అనుకున్నది ఈరోజు నిజం అయిపోతుంది కదా. రాసింది కదా మిత్ర మన దగ్గర, కాశీలో రాసింది, భద్రాచలంలో రాసింది, అన్ని పురాణాలలో శాస్త్ర గ్రంథాలు నలంద విశ్వవిద్యాలయమే ఉంది మన దగ్గర. అందుకని న్యాయ పోరాటం అలా చేద్దాం మనము అని అంటున్నాను. మనం వాళ్ళని న్యాయం కొత్తగా అడగొద్దు, ఉన్నదాన్ని అమలు చేయమని చెప్పాలి. ఖచ్చితంగా న్యాయం జరిగితే ఆ స్త్రీ లాంటి మహానీయులు మహా మాతృమూర్తులు ఎంత ఆనందపడుతుండొచ్చు. అది మనకు కావాల్సిన న్యాయం. అవకాశం ఇలా ఉంది కాబట్టి మనం వేరే విధంగా వెళ్ళాలి అంటున్నాం మిత్ర. అది మీరన్న కలకత్తా విషయం డీప్గా పోవడానికి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరు చేసో ఒక తప్పు వల్ల సో అందరికీ అది వర్తిస్తుంది. అంటే ఒక దిశ కేసు కావచ్చు, అప్పుడు చేసిన తర్వాత అది ఏంటంటే ఒక అమ్మాయిని ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే ఎంతో భయంగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే ఆడపిల్ల చదువుకోవాలి, ఆడపిల్ల జాబ్ చేసుకోవాలి అంటూ కొంతమంది పేరెంట్స్ ధైర్యం చేసి పంపిస్తారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల అంటే ఇంతకుముందు అంటారు కదా ఆడవాళ్ళు వంటగదికి పరిమితం అన్నట్టు, ఆ టైప్లో అలా ఉంచేస్తారంటారా? ఇక్కడ మంచి బలమైన ప్రశ్న. ఒక స్త్రీ వంటింటికి పరిమితం అనేది అబద్ధం. ఇక్కడ ఒక తల్లి ఒక తండ్రి ఆడపిల్లల్ని కనొద్దు అని ఎందుకు భయపడుతున్నారు అంటే మిత్ర, మన కడుపులో మన ముందు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ బిడ్డ ఆ స్థితిలో వాళ్ళు చూడలేరు ఏం జరుగుతుందో. అందుకనే ఆడపిల్లలే పుట్టొద్దు అన్నది శాస్త్రం పుట్టింది ఈ విధంగా. అంతేగాని ఆడపిల్లలు మోయాలనో పెంచాలనో లేకపోతే కట్నాలు ఇవ్వాలో పెళ్ళిళ్ళ దీని గురించి కాదు. ఇలాంటి భయాలు తట్టుకోలేక ఆ రోజుల్లో తల్లిదండ్రులు నిర్ణయించుకుని నిర్ణయాలు ఇవి. అమ్మో ఇది సచ్చిపోతుంది, బట్ ఆడపిల్ల లేకపోతే మన మగపిల్లలు కదా, ఇది తెలుసుకోవాలి. ఇంకో విషయం, ఇప్పుడు వీళ్ళని కన్న తల్లిదండ్రులను పిలుచుకొని ఏమా ఎన్నిసార్లు నీ బిడ్డకి నీవు ఒక ఆడపిల్ల కడుపులో నుంచి పుట్టినావు, నా రక్తపు మాంసపు ముద్దలయ్యే పాలు తాగి నువ్వు పెరిగినావు అని చెప్పినావు. ఎన్నిసార్లు మీ నాయన అంటే మీ నాన్న బయట అవమానాలు భరించి కష్టాన్ని చూసి కాళ్ళకి రక్తం వచ్చేలా పని చేసి తెచ్చిన అన్నమేరా నువ్వు తింటుంది అని చెప్పి ఎంతమంది చూపించారు? వాళ్ళకు చూపించాలంటున్నాను నేను. వీళ్ళ నాన్నలు సంపాదించిందంత అక్రమమైనది మిత్ర. న్యాయమైన సంపాదన సంపాదిస్తే అన్నం విలువ, కడుపు విలువ, ముఖ్యంగా ఆడదాని విలువ తెలుస్తుంది. గరీబ్ వాళ్ళు ఉన్నారా మన దగ్గర? ఇంట్లో మాట్లాడుకుంటారా? న్యాయంగా పనిచేసి 30 రోజుల తర్వాత వచ్చే జీతానికి ఉన్న విలువ అది. అక్రమంగా వచ్చేస్తాయి కదా, వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి ఆ పబ్బులు నడిపించి ఈ పబ్బులు నడిపించి వ్యభిచారం నడిపించో లేకపోతే ఏదో చేసి వస్తాయి కదా. అలాంటి వాని కడుపులో ఇలాంటి వాళ్ళే పుడతారు. మరి వాళ్ళని అందుకే క్వశ్చన్ చేయాలి అంటున్నా మిత్ర. నేర్పించే గుణగణాలు తల్లిదండ్రులు నేర్పించకపోతే ఏ విద్యా అర్హత నీకు వచ్చి గురువు నేర్పుతాడు? ఇక్కడ పొరపాటు జరిగింది అక్కడే అంటున్నాను నేను. అక్రమంగా వచ్చే డబ్బు విలువ వేరు, కష్టపడి తెచ్చినప్పుడు ఒక మెతుకు అన్నం ఆ ప్లేట్లోంచి ఆ కంచం నుంచి పక్క పడగానే మనం ఆ అమ్మ నాన్నలో ఎవరేమనే వాళ్ళు తీసి వేసేవాళ్ళు. ఎంత బాధ అనిపించేది మనకి. ఇప్పుడు ఎవడు తీస్తున్నాడు మిత్ర? ఫంక్షన్కి వెళ్తున్నాంగా, ఇంత వేసుకుంటారా, సగం తినాడ పడేస్తే మీరు బాగా గమనించండి. ఓవరాల్గా అంత అయిపోయినాక పెళ్లి చేయడానికి ఆ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూసేది ఏం తెలుసా మిత్ర, మొదట ఇక్కడ అంతా అన్నం అయిపోయిందా అని చూసి నెక్స్ట్ చూసేది డస్ట్బిన్. వాళ్ళు 500 మంది ప్లాన్ చేసి పెడితే వాళ్ళు వచ్చేసి 600 మంది 700 మంది వస్తారు. అందులో 1000 మంది తిండి వేస్ట్ చేస్తారు. కరెక్ట్గా తింటే అది అందరు సరిపోయేది. మరి సంపాదించిన వాడికి ఎంత బాధ అవుతుంది మిత్ర? అలా కోట్లు సంపాదించినోడు అక్రమం ఉన్నాడు ఆడ 1000 మందిని పిలిచి 10,000 మంది వచ్చి తిన్నా పోతుంది. ఎందుకంటే వాడికి పోయేది ఏముంది?
అక్రమంగా వచ్చిందేగా ఇంకో నలుగురు నెత్తి మీద చేతి పెడితే వస్తాయి అవన్నీ. కష్టపడినోడు వచ్చేసి డస్ట్బిన్లో ఎంత అన్నం పడిందో చూస్తాడు మిత్ర. గమనించు, ఆ డస్ట్బిన్లో పడిన అన్నాన్ని ఎత్తుకపోయి కడుపు కోలిన వాళ్ళు ఉన్నారు చాలామంది. చూస్తామా, పాపం మా పని చేసే వాళ్ళు తీసుకుపోతారు. అన్నం విలువ అది తెలియజేయమంటున్నా ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళకి చేసేది అది. ఆడవాళ్ళ మీద ఆ విధంగా పోతున్నాడు అంటే వాడికి ఆడవాళ్ళ మీద గౌరవం లేదని అర్థం. అంటే నీవు నీ తల్లిదండ్రులు శారీరకంగా కలుస్తున్నప్పుడు ఎన్నిసార్లు చూసావో నీకు దాని మీద అంతా అశ్లీలంగా ఆలోచించగలిగావు అంటే నీ తల్లిదండ్రులు ఏమి రీతి నేర్పించారో నీకు, నీ ఇంట్లోనే నీకు సెక్యూరిటీ ఏ విధంగా ఉన్నదో ఈరోజు సొసైటీ గురించి డిసిజన్ తీసుకోగలిగావు. అంటే నువ్వు ఏం చేసినా మేము చేస్తాంలే అన్న ధైర్యం తల్లిదండ్రులు ఇవ్వకపోతే వాడు అలా మారతాడా? ఒక్క మాట, ఒక తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, ఇదే శాసన గ్రంథాలు న్యాయస్థానాలు ఏం నిర్ణయించాలి తెలుసా మిత్ర? మా ఆస్తి మీకు రాదు వారసత్వం, మాది మాతో పాటే భూస్థాపితం అవుతుంది, మీరే సంపాదించుకోవాలి అన్నప్పుడు వాడికి తెలుస్తుంది కడుపు విలువ. ఇక్కడ వారసత్వంగా అన్నీ వచ్చేస్తున్నాయి కదా, పొగరు కూడా వస్తుంది మిత్ర. వీడు కష్టపడితే రాదు కదా అది. అలా కష్టపడిన వాడికి రక్తం విలువ తెలుస్తుంది, మాంసం విలువ తెలుస్తుంది, ఆ యొక్క కడుపు విలువ తెలుస్తుంది, అన్నం విలువ తెలుస్తుంది. ఈడేమైంది, కోట్లు తండ్రి ఆళ్ళనెత్తులు ఇళ్ళనెత్తులు అన్నీ కొట్టి సంపాదించి పెట్టేస్తే ఈ బిడ్డలంతా మేము చాలా గొప్పలమని రెక్కలు వేసుకుని ఇర్రవీగుతున్నారు. ఇది నిజమైన వాస్తవంగా మిత్ర. కష్టపడితేనే నీకు తెలుస్తుంది. అలాంటి శాసనం రావాలి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది చేసే తప్పుల వల్ల ఇది అందరి మీద పడుతుందని కొంతమంది అంటారు. వాస్తవం మిత్ర. ఎందుకంటే ఇప్పుడు మత్తులో ఉండో లేకపోతే మోజులో ఉండో కొంతమంది చేసే ఇలాంటి పనుల వల్ల సో మిగతా వాళ్ళకి కూడా, అంటే మంచిగా ఉన్న వాళ్ళ మీద కూడా అలాంటి పోర్ట్రేట్ అవుతున్నాయి కదా. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే, మీరన్న ఈ ప్రశ్నకి మనం ఎలా తీసుకోవచ్చు అంటే మిత్ర, 10 మంది మంచి వాళ్ళ మధ్యలో ఒక 11వ చెడ్డవాడు అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ 10 మందిని చూసి మారిపోతాడు వాస్తవంగా. అరే 10 మంది బాగున్నప్పుడు నేను ఎందుకు మంచిగా ఉండకూడదు అని ఈడు కూడా ఆడు ఏదో ఒక సిస్టమ్ వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, 10 మంది చెడు మందిలో ఒకడు ఉంటున్నాడు మంచోడు, ఆ మంచోడిని కూడా ఏదో బలహీన క్షణం చేసి వాళ్ళని అడగలుగుతున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మన వాళ్ళు పోతున్న ఇన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ హెవీ లెవెల్లో చూపిస్తారు అడ్వర్టైజ్. రియాలిటీ అనేది అందులోకి పోయినాక ఈ పిల్లలు చెప్తూ ఉంటారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంటో వాళ్ళు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ కాదు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, అందులో నుంచి వెళ్ళి బాగుపడిన విద్యార్థులతో బ్యాక్గ్రౌండ్ తీసుకొని వెళ్ళాలి. అలా ఎవరు రారు మిత్ర. ఇక్కడ జ్ఞానం అనేది నాలుకతోని మాత్రమే మనం చదువుకొని రాసుకుంటున్నాం. ఒకప్పుడు జ్ఞానం మెదడుతోనే వచ్చేది. బైహార్డ్ అనేది ఇదే. ఐఏఎస్ కావాలన్నా బైహార్డ్ చేస్తున్నారు, ఇంకేదైనా బైహార్డ్ చేస్తున్నారు. ఒకప్పుడు బైహార్డ్ అనేది ఉండకపోయేది కదా. ఒకప్పుడు ఏంటంటే మస్తకం ద్వారా మస్తకం ఉండేది. అంటే మస్తకం అని అంటే మిత్ర, నేను చెప్తూ ఉంటే నువ్వు వినేవాడివి ఒక జ్ఞానాన్ని. ఇప్పుడు ఏదన్నా భగవంతుడి ఉచ్చారణ నేను చెప్తూ ఉంటే నీకు వచ్చేసేది. అలాంటి విద్యనే కదా మన దగ్గర. ఒకప్పుడు ఒక గురువు దగ్గర 1000 మంది ఉండేటోళ్ళు. ఆయన ఒక దగ్గర కూర్చొని చెప్పేటాడు ఒక మర్రి చెట్టు కింద, మిగతా వాళ్ళందరూ రాసుకోకపోయేటోళ్ళు ఏం చేసి పెట్టారు, ఇలా కూర్చొని ఆయన చెప్పగానే ఆయనతో పాటు ఈయన చెప్పేవాళ్ళు. అలా నేర్చుకున్నదే విద్య. ఈ మస్తకం కాస్త వచ్చేసి పుస్తకం అయింది మిత్ర. అంటే ఆ గురువు దగ్గర ఉన్న ఆ పుస్తకం అంతా ఏం చేసిండు, అప్పుడు గురువులు లేరు కదా, రాను రాను తగ్గుకుంటూ వచ్చారు కదా. ఎవరికి వాడు సొంత తెలివితేటలు వచ్చేసి పుస్తకానికి వచ్చేసి వాడు చదువుకోవడం మొదలు పెట్టాడు. ఈ తెలివి. ఒకప్పుడేమో మస్తకం నుంచి మస్తకం వస్తే ఆ మస్తకాన్ని కాస్త పుస్తకం చేసేసారు ఇక్కడ. ఇప్పుడు పుస్తకం నుండి పుస్తకం వస్తుంది. అయితే పుస్తకం నుంచి హస్తకం అయింది మిత్ర. హస్తకం అంటే ఏంది, చేతుల ద్వారా రాస్తున్నారు ఇప్పుడు. పుస్తకం నుంచి హస్తకం అయింది. ఆ హస్తకం అయినా కూడా మనకి ఈ నేత్రానందం సరిపోతలేదు మిత్ర. ఈ చదువులు ఎక్కడ లేవుగా, మస్తకంలో లేవు, పుస్తకంలో లేవు, హస్తకంలో లేవు. ఒకటి నేత్రానందం, కళ్ళతోని చూసి ఆనందం పొందడం, దాన్ని పోయి అనుభవిస్తే ఎలా ఉంటుందని చూడడం, అదే అశ్లీలం. అర్థమైందా మిత్ర? ఇక్కడ జరిగిన ఒక స్త్రీని ఊహించుకుంటున్నాడు కళ్ళతోని చూసి, అక్కడ పోయి ఆమె మీద ప్రయోగిస్తున్నాడు. 8 సంవత్సరాలు 12 సంవత్సరాల మీద జరుగుతున్న అఘాయిత్యం ఇదే. ఇక్కడ ఉన్న ఆ దుస్తులన్నీ చూసుకుంటాడు, అక్కడ ఉన్న ఊహాగానాన్ని పెట్టుకుంటాడు, ఇక్కడ అప్లై చేస్తున్నాడు. ఇక్కడ నేత్రానందానికి విలువ 0 అయిపోయింది. బట్ అంటే ఫైనల్గా ఇక్కడ ఈ టాపిక్ వరకు వస్తే, అంటే నాకు ఎలా అనిపించిందంటే, 10 మంది అని అన్నారు. 10 మందిలో ఒక్క వ్యక్తినే ఆలోచించలేదంటారా? ఆడపిల్ల, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. అది మంచి బలమైన. అలా ఆలోచించకపోవడానికి ఏంటంటే, దుష్టుడు ఎవడైతే ఉంటాడో, ఈ దుర్మార్గుడు ప్రీ ప్లాన్డ్గా చేసిన వాడు ఆలోచించాడు మిత్ర. సడన్గా ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఉదాహరణకి ఇక్కడ రిక్షా ఓడో ఆటో ఓడో కొట్లాడుతుంటాడు, మనం రోడ్డు మీద పోతున్నప్పుడు గొడవ కాగానే మనం ఓడో ఒకటి రియాక్ట్ అవుతాడు. ఎందైనా ఆయన పెద్ద అయినా నువ్వు చిన్న అయినా నడు మస్తు పనులు ఉన్నాయి ట్రాఫిక్లో అంటాం కదా. అలా రియాక్ట్ అయింది కాదు, ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. కాబట్టి ఆ మైండ్ సెట్ అనేది జస్ట్ ఆ అమ్మాయిని వశపరుచుకొని సమయాన్ని ఉపయోగించి ఆ అమ్మాయిని కాలానికి అనుకూలంగా క్లోజ్ చేయాలనేది డిసిజన్. దాంట్లో ప్రిన్సిపాల్ది మొదటి హస్తం ఉందని చెప్పారు కదా మిత్ర. రిపోర్ట్ కూడా అన్నారు కదా, ఆయన దగ్గర నుంచి ఆయన లేడు. ఇప్పుడు ఆ ప్రిన్సిపాలే లేడుగా, సస్పెండ్ అయ్యాడు కదా. ఎందుకు సస్పెండ్ అవుతాడు? న్యాయం చేసిన వాడు
ఆ వైద్యశాల ముందు నన్ను చంపండి అని కూర్చోవాలి కదా, నా బిడ్డ దగ్గర న్యాయం జరిగింది, నా వైద్యశాలలో న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది అనొచ్చు కదా. ఎక్కడ పారిపోయింది మరి ఆయన? అందరి హస్తం ఉన్నదని కదా. ప్రీ ప్లాన్డ్ దానికి ఇది చెల్లించదు. అన్ఫార్చునేట్ అంటే సడన్గా జరుగుతాయి యాక్సిడెంటో లేకపోతే ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగితే వీ విల్ యాక్ట్ ఇమీడియట్లీ. నేను కూడా రియాక్ట్ అవుతా. సడన్గా కార్ ఆగింది ఈ TV5 న్యూస్ దగ్గర, ఒక అబ్బాయి తోసుకొని పోతున్నాడు, ఎవడో తోయట్లేడు ఆ గడ్డ పైన, పక్కన బండి ఆపాను, టకటక వెళ్ళి తోసాను. ఇప్పుడు విషయం ఎలా అంటే అది ఇక్కడ నుంచి క్రియేట్ అయ్యి రావాలి. ప్రీ ప్లాన్డ్ ఒకవేళ వాడిని కావాల్సుకొని వాడు దొబ్బేదాకా చూద్దామని అనుకున్నాడు, వాడు సచేదాకా చూస్తాడు కదా మిత్ర. ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటంటే మత్తులో ఉండి ఈ రియాలిటీగా వస్తే మీరు అన్నట్టుగా చెల్లించేటోళ్ళు వీళ్ళు రియాలిటీగా లేకుండా చేశారు ఆ పని. అంటే ఈ మైండ్ వాళ్ళ కంట్రోల్ లేకుండా చేసింది అది. ఒకవేళ నిజంగా మైండ్ సెన్స్లో ఉండి ఈ మద్యమో ఇంకేదైనా మత్తు డ్రగ్స్ లేకుంటే మీరు అన్నట్టుగా ఎవరో కూడా చెల్లించేటోడేమో. అలా ఉండకుండానే వీళ్ళు అన్నీ తీసుకొని వెళ్ళారు కదా మిత్ర. అంటే కనికరం లేని జన్మ కదా వాళ్ళది. కాబట్టి శిక్షలు అమలు కూడా వారిని మైండ్ సెన్స్ అన్నీ పని చేస్తుండగా వేయాలి శిక్షలు. అప్పుడు బలంగా ఉంటుంది. వాడిని మత్తులో పెట్టేవాడు చేశాడు కదా పనులు, మత్తంతా దింపి శిక్షలు వేయాలి. అప్పుడు కదా అసలైన మత్తు కనబడుతుంది. ఈ భారతదేశానికి ఉన్న మత్తు మీరు అన్నట్టుగా వీడుతుంది. ఇది జరగాల్సిన కార్యక్రమం మిత్ర. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మంచి టైం అయితే మాకు ఇచ్చారు. ఇంకో టాపిక్తో మరి మనల్ని కలుద్దాం. ఎందుకంటే మీ ఇలాంటి వ్యక్తులు వచ్చే మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.